వారిని మీరు తగ్గించి మిమ్మల్ని కొంచెం ప్రభావ అందరి మనసులతో ప్రశాంతాలను దయచేసి కామస్థానాలను దయచేయలేదు పడిపోయిన పరిస్థితుల ప్రభావ ఎవరు లేరే ఏ పరిస్థితులు అన్నకలమైన పరిస్థితుల ప్రభావ వేసే రీతిలో చేపట్టుకుని మార్చి పట్టుకుని సహాయం వెలిగించి దేవ అనేక విలువెవరు కనుక మీరు వెలిగించి దేవుడు దేవ మనస్తాపం చెందినప్పుడు ప్రభావం నన్ను పలకించి దేవుడు మీరు మమ్మల్ని పలకించి దేవుడు దేవ నేను ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడు దేవ ప్రభావ సహాయం విషయం దేవ ఇదే ప్రభావం పరిశ్రమకి ప్రార్థించిన ఒక్కొక్కకు మీరునైనా ఈ యొక్క మంత్రం నిరాకరణ ప్రభావం ఈ దాసం చేసిన అదేదైనా మనం మనసుకే ఇస్తున్నాను ఇచ్చిన శ్రేష్ఠ మహిమ ప్రార్థిస్తూ సాయం సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో అడ్డు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో ఆధాన ద్వారా ఆధార క్రియలో అందించేదారు వారే సాధారణ ద్వారా సాధారణ క్రియలో అందించేదారు వారే. పరిశుద్ధుడా మీకు వందనాలు. సమయాన్ని ఆయన మమ్మల్ని సమకూర్చు అనేక దినాలకి పిలిచి కరుణపై వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా దినాల్లో గొప్ప హింస అపోస్తులు సంభవించినట్లు దినాల్లో నాయన మాకును ఈ పరిస్థితులు తెచ్చినావు. అయినను నాయన అట్లా ఈ అవకాశం మీరు మాకు కలిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మా ముందు ఉన్న పని గొప్పది నాయన. ఈ గొప్ప పని కొరకై కావాల్సినటువంటి ప్రార్థన మేము నాయన కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓ తండ్రి మా గమలో తెచ్చిన మీ లేఖనాలకై మమ్మల్ని స్థితిస్తుంటున్నాం. గొప్ప చిక్కుల్లో ఉన్నాం అయ్యా, గొప్ప కల్లోలు గొప్ప పోరాటం నాయన. ఈ పరిస్థితులన్నీ అధిగమించాలంటే జయించాలంటే ప్రార్థన నాయన. ప్రార్థన అంతా ప్రార్థించే కన్నీటితో రోదంతో ప్రార్థన మా కొరకై నాయన కడగొట్టు వరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేసి ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాం. దినాల్లో నాయన ఇల్లు మా ముందు ఉందని స్పష్టంగా మాకు తెలియజేస్తూ వచ్చేవారు. అయ్యా ఎడతెగక నిలుసుగా నిత్యము ప్రార్థించి సంఘంగా కుటుంబంగా సేవకులుగా ప్రార్థించి అయ్యా ఇటట్టి చేయించి అనేక ఆత్మలను సమకూర్చి మీరు అప్పగించిన పని పరిచర్యలో నమ్మకంగా నాయన ముందుకు సాగడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. దేవా దయచేయండి. సర్వలోకాన్ని మోసగిస్తున్న సాతానుడు తన సమయం కొంచెమేదని తెలుసుకొని ఏ పరుసు పడిన వారిని సహితం నాయన తొలగించండి. చెడగొట్టుకు చెదరగొట్టుకు ఐక్యత లేకుండా చేయడం నిత్యమో పోరాడుతున్నాడు దేవా. అయ్యా 24 గంటల వరకు పోరాడుతున్నాడు. నేను కూడా మాకు సమయం దొరికిన కొలది ఈ సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనలో గెలిచేవారు, వీటన్నిటి జయించేవారు, సాధన కార్యాలు సంపూర్ణంగా మీరే నిర్మూలన చేసే దేవుడు అని, సాధారణ కూడా కూల్చివేసి సంఘాలు కట్టే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీరు మాకు నాయన ఉన్నతకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. తండ్రి స్థలంలో జరుగుతున్న సేవ దీవించండి. మీ దాసుని ఓ తండ్రి స్థలాన్ని ఆధారం చేయబడిన సేవ పరిశీలి ఇది మొదలుకొని ఇంటిగా మీరు ఆశ్రయంగా ఓ తండ్రి ప్రతి నేను ఈ సన్నిధిలో ఆయన బలం కలిగి శక్తి కలిగి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా బలపడి మీరు అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి ఆయన మీరే సహాయపడాలి. నెక్స్ట్ మంత్ కావాలి మీటింగ్ కూడా ఆయన సేవకులు వెళ్ళి దిగులు ఈ రీతిగా సర్కారు జిల్లాల సేవకుల కోరికలు నాయన మీరు అక్కడ పర్యంతరం కొనసాగించబడటానికి నాయన మీ సహాయాన్ని కోరుకుంటూ మరొకసారి
మీరు కోరినంత సమయం ప్రార్థనలో గడపలేదని ఒప్పుకుంటూ క్షమించి కడిగి అందుకు ఆ రీతిగా ప్రార్థించకాయ మీరే మీకు సహాయాన్ని దయచేయమని మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ వందనాలు చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మహోన్నతుడానికి ఎంత వందనాలు. హృదయం వారు ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తున్నాం. తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రత్యేక నన్ను ప్రేమించి ఈ 2 దినాల దైవ సేవకుల కూడిక అనుగ్రహింపజేసి ఈ కూడికలో నన్ను దర్శిస్తూ వచ్చిన విధానం బట్టి, నన్ను నూతనపరిచిన విధానం బట్టి, నాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. నేను నా వ్యక్తిగత జీవితంలోనూ సేవ జీవితంలో లోటుపాట్లు నాకు చూపించి నన్ను సరిచేసి నన్ను బాగు చేస్తూ వచ్చిన దేవుడు అని నిన్ను కీర్తిస్తూ మహింపరుస్తున్నాం. ఈ 2వ దినం కూడా ప్రత్యేక రీతిలో తను నాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. నా జీవితంలో ప్రార్థన లేమి ద్వారానే తండ్రి నాయన నీ పని సరిగా చేయలేకపోతున్నానని, నా ద్వారానే ఈ తుఫాన్లు, ఈ భయంకరమైన పరిస్థితులు స్థానికంగాను ఎప్పుడో సహవాసం అంతట్లో కూడా నా ద్వారానే సత్యాన్ని మీరు నాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దయతో నన్ను కరుణించము, దయ చూపించము. నా తప్పిదములు, నా దోషములు, నా ప్రార్థన లేమి, విశ్వాస లేమి, నీ మీద ఆధారపడిన స్థితి అంతటినీ క్షమించండి స్వామి. ఈ సమయంలో సంపూర్ణంగా యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన కొత్త నిబంధన రక్త ప్రోక్షణ కింద నేను వస్తాం. ప్రభు నన్ను కడిగి పవిత్రపరిచి అంగీకరించండి. నేను నీ గొప్ప పని కొరకే ఒక నూతన విధానంలో ఒక గొప్పగా నన్ను సిద్ధపరిచి నీ మహిమార్థమై ముందున పని కొరకై మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, ఆయుధపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు కనికరించి ఒక నూతన విధానంలో నన్ను నేను ప్రతిష్ఠించున్నాను. నాయన నన్ను అంగీకరించము, నన్ను స్వీకరించి బలపరిచి నడిపించమని కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఇక్కడ మాకు రైట్ సైడ్లో గెస్ట్ రూమ్ ఉంది. యూరినల్స్ వెళ్ళేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఇక్కడ వెళ్ళవచ్చు, అర్జెంటుగా ఉన్నవాళ్ళు. రైట్, చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల ప్రభావ మీ ప్రహస్తమైన నాన్న బట్టి వందం చెల్లిస్తున్నాం. ప్రభాన తండ్రి 2 దినములు తండ్రి ప్రభావ శాఖల మీటింగ్ అనుగ్రహించిన విధానం బట్టి వందం చెల్లిస్తున్నాం. ప్రభాన తండ్రి నా గమనంలో తీసుకొచ్చిన వాక్య భాగం బట్టి వందం చెల్లిస్తున్నాం. ఈ 2వ రోజు తండ్రి ప్రభావ మీ దాసుని నిలబెట్టుకుని ప్రభావ విడుదల చేసిన వాక్యం బట్టి వందం చెల్లిస్తున్నాం. ప్రభావ సమాధానమును బంధం చేత ఆత్మను కలిగించి ఆక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగిన వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒకరినొకరు మనసు కలిగి ఉండాలని ప్రభావ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభాన తండ్రి ఆ విధంగా నేను కూడా జీవించగలటకు నన్ను కూడా సిద్ధపరచమని కోరుతున్నాం. ప్రభాన తండ్రి ప్రభు అంచె దినాల్లో గొప్ప పని మీరు సిద్ధపరుస్తూ వచ్చారు. అయితే ఒకవైపు తండ్రి ప్రభు గొప్ప పోరాటములు, ప్రభాన తండ్రి ప్రభు గొప్ప కల్లోలములు, తండ్రి ప్రభాన తండ్రి గొప్ప ప్రభాన హింసలు తండ్రి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి తండ్రి ప్రభు. అయితే ప్రభాన తండ్రి చివరగా నన్ను బట్టి గొప్ప తుఫాను సంభవించిందని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నన్ను బట్టి ఈ పరిస్థితులు కూడా సంభవిస్తూ వచ్చింది కాబట్టి ప్రభు నన్ను కడిగి శుద్ధీకరించండి. ప్రభాన తండ్రి మీ కొరకు ఈ విధంగా పని చేయవలను, ఈ విధంగా మీ కొరకు జీవించవలను, ఈ విధంగా ఆత్మలు రక్షించవలను, మీ యొక్క సేవను ఈ విధంగా చేయవలను, నన్ను నూతనపరిచి మీ పని కొరకు వాడుకొని కోర్చు గొప్ప కార్యాలు జరిగించే శక్తివంతులుగా ఉన్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైన శ్రేష్టమైన గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మహింపరుస్తూ నీ దాసుని ద్వారా మాకు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, గొప్పనైనటువంటి ప్రభా ఈ పరిస్థితులన్నింటిని బట్టి అనుమతించినందుకు కూడా స్తుతిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా మమ్మల్ని ఇంకా ఆత్మీయమైన విధానంలో బలపరచడానికి దేవా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప తుఫాను నన్ను బట్టే ప్రభా సంఘంలోను తండ్రి ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి నేనే కారణమని ఒప్పుకుంటుండగా నీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా ఈ పరిస్థితులలో మీరు చాలినటువంటి దేవుడుగా మీరున్నారు. అయితే మీరు కోరినంత స్థాయిలో ప్రార్థించక నీ ఎదుట సాగిలపడక తండ్రి ఇష్టానుసారమైనటువంటి సొంత తలంపులతో సొంత ఆలోచనలతో జీవించిన కారణాన్ని బట్టి ప్రభా ఈ గొప్ప తుఫాను నా జీవితంలో అనుమతించిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నన్ను బట్టి ఒప్పుకుంటూ నన్ను ఒకసారి ప్రాణాత్మ దేహములు నాకు అప్పగించిన పరిచర్యను మరొకసారి నీ రక్త ప్రోక్షణ కింద తెస్తూ ముందున్న పరిచర్య కొరకై గొప్ప పరిచర్య కొరకై గొప్పనైనటువంటి నీ పరిచర్యను నీ చిత్తానుసారంగా నీ మాట ప్రకారం చేయనట్లు నా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడైన
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. పరలోక తండ్రి, మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి, మీ సంకల్పం, మీ ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. ప్రియ ప్రభువా, యొక్క దినాలలో అద్దంకిలో మా ప్రభా బెరాకాలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దైవ సేవకుల ప్రార్థన కోడికను బట్టి మిమ్మల్ని గణపరుచుకుంటున్నాము. ప్రియ ప్రభువా, మేము ఎలాగూ మా ప్రభా సేవకులమై ఉండి ఏ పని యందు మా ప్రభా మేము ఆయా కలిసి జీవించాలో, కలిసి పని చేయాలో ప్రియ ప్రభా మీరు మాకు తెలియజేశారు. మాతో మాట్లాడినటువంటి దేవుడు గొప్ప పని మీరు మాకు అనుగ్రహించారు. ప్రియ ప్రభా, ఈ పని యందు మా ప్రభా మేము ఆసక్తి కలిగి పని చేయాలని మా ప్రభా మీరు మాకు తెలియజేసినటువంటి దేవుడు ఈ పని కొరకు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, కలిసి ప్రార్థన చేయాలని, ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలని, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని ప్రియ ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి దేవుడు. పని మికిలి గొప్పది. గొప్ప పని కొరకు గొప్ప దేవుడు అయినటువంటి మీ పాదాలు పట్టుకుని వేడుకుంటుండగా పరలోక తండ్రి, మీకు నమ్మకమైనటువంటి పరిచర్య, ప్రీతికరమైన పరిచర్య సేవ చేయడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా మా ప్రభా ఎంతో బలహీనుడును, మా ప్రభా ప్రార్థనా జీవితము కలిసి ప్రార్థించేటువంటి అనుభవంలో ఎంతో కొదవగలిగినటువంటి వాడిని ఒప్పుకొనిచుండగా ప్రియ పరలోక తండ్రి నన్ను క్షమించండి, నన్ను ప్రతిష్ఠించండి. మా ప్రభా నూతనమైనటువంటి విధానంలో మా ప్రభా బలా నమ్మకమైనటువంటి దాసుడని మా ప్రభా మీ చేత అనిపించుకున్నట్టు కొరకే నన్ను సిద్ధపరచమని మీ యొక్క ఘనమైన నామానికి మా ప్రభా అయా కొనియాడుచున్నాను. ప్రియ తండ్రి, నా ప్రార్థన మీరు అంగీకరించండి. మా ప్రభా ఈ స్థలంలో చేరువచ్చినటువంటి దైవ సేవకులందరిని బట్టి, ఇక్కడ స్థానిక సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రియ పరలోక తండ్రి ఇచ్చినటువంటి మా ప్రభా ఈ సహవాసాన్ని మా ప్రభు మీరు దీవించండి. దాసులు మా ప్రభా బాక్సింగ్ గారి దినాల్లో ఎలాంటి పరిచర్య మా ప్రభా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు, అలాంటి జీవితం నేటి దినాల్లో కూడా మా ప్రభా అయా ఈ దినం నుండి మీరు ప్రారంభించండి. అలాంటి మా ప్రభా పరిచర్యలో సహవాసంలో మేము కలిసి జీవించడానికి దయ చూపించమని మీ వందనాలు చెల్లించుకుంటూ ఆత్మీయంగా ఎంతో మా ప్రభా కొరత కలిగి ఉన్నానని మా ప్రభా సేవ పరిచర్యలో మా ప్రభా మీకు ప్రీతికరమైన సేవ చేయటం కొరకే నన్ను బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించేతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నమ్మదగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు, ఇది నుండి దాసుని నాయన నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న జీవం గల దేవుని సంఘంలో నిలబెట్టుకొని ఈ యొక్క సర్కార్ దైవ సేవకుల కూడికలో ప్రభా ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చావు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మాకు అప్పగించబడినటువంటి పని అయితే అయ్యా మా ఎదుట ఉంచబడినటువంటి పని అయితే గొప్ప పని అని మీరు మాట్లాడుతూ వచ్చారు. కానీ గొప్ప పని చేయవలసినటువంటి మేము అనేకమైనటువంటి గొప్ప చిక్కుల్లోనూ, గొప్ప ఉపద్మైన అతని తుఫాన్లోనూ, గొప్ప పోరాటాల్లోనూ పడి నలిగిపోతున్నాం. ఈ పరిస్థితులకు కారణము స్థానిక సంఘాల్లోనూ, సార్వత్రిక సంఘ దర్శనంలోనూ ఇలాంటి గొప్ప పోరాటాలు కలగటానికి కారణము నా విధేయతే, నా తొట్టుపాటుతనమే, నా బలహీనతే అని ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభా విషయంలో నన్ను క్షమించి తిరిగి సమకూర్చమని, సార్వత్రిక సంఘములో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ వహించేవాడిగా నన్ను ఉంచమని నా ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను తండ్రి. ఆమేన్. మరోసారి నీ కృపాస్థానముకు వచ్చి సాష్టాంగపడి నమస్కరిస్తా ఉన్నాం. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో దయగల తండ్రి యొక్క నాయన వేరేగా ప్రార్థన మందిరం ఆవరణంలో చేరి నాయన దైవ సేవకులుగా నీ మందిరంలో చేరి ఈ రీతిగా దయగల తండ్రి ప్రార్థన చేయుటకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కావల ప్రాంతం నుండి మమ్మల్ని కూడా ప్రభువా క్షేమంగా నడిపించినందుకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, సమయములు మా వినుకలో దేవడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఈ సమయంలో దయగల తండ్రి మీరు ప్రభువా నా తండ్రి నా ద్వారా నాయన ఈ గొప్ప ప్రభువా పనిలో ప్రభువా నేను ప్రభువా నన్ను వెనకంజి వేసిన వ్యక్తిగా ఉంటున్నాను. దేవా దయతో క్షమించము, మన్నించము, నీ రక్తంతో కడుగమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా సమయంలో నాయనా గొప్ప సిక్కులు నా ద్వారా ప్రభ కలుగుతా వచ్చాయి. నాయనా క్షమించండి, మన్నించండి, నీ రక్తం
రక్తంతో కడగమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రార్థన చేయక వెనకంజి వేసి జారి పరిస్థితిలో ఉంటున్నాం. దేవా అయా ఈ గొప్ప ప్రార్థనలు ప్రభా వెనకంజ చేసిన వారిగా ఉంటున్నాం. దయతో క్షమించండి, మన్నించండి, నీ రక్తంతో కడగండి ప్రభా. నాయన సమయంలో దయగల తండ్రి గొప్ప కల్లోలం దేవా నా ద్వారా ప్రభా నాయన కల్లోలం కలుగుతూ వచ్చింది. దేవా సమయంలో మమ్మల్ని క్షమిస్తావని, రక్షిస్తావని, కాపాడుతావని, ఆదుకుంటావని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అంతేగానైనా దయగల తండ్రి నాయన గొప్ప హింస ప్రభా సమయంలోనైనా నా ద్వారా ప్రభా హింస కలిగిందని నేను ఒప్పుకొని చున్నాను. దేవా సమయంలో నాయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నీ పాదాలు పట్టుకుంటున్నాను. సమయంలో నాయన తండ్రి అయా గొప్ప నా తండ్రి నాయన గొప్ప కీడు వచ్చింది ప్రభా, గొప్ప తుఫాను వచ్చింది. వీటన్నిటిలోండి ప్రభా అయ్యా రక్షించగలిగిన దేవుడు నువ్వు తప్పక ఏరే దిక్కు లేదని నీ పాదములు పట్టుకుంటున్నాను. సమయంలో నాయన మీరే క్షమించి రక్షించి నాయన మీరే ప్రభా కాపాడి ఈ సమయంలోనైనా వచ్చిన ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మా పాప దోషాలను క్షమించి రక్షిస్తావని నమ్ముతూ సూచిస్తూ మమ్మల్ని సక్సెస్ సర్చేయమని యేసు ప్రభు నామములు స్తుతించి ప్రాంజ అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన ఆసీనుడివై ఉండగా నిత్యము స్తుతి పాత్రుడుగా పూజించబడుచున్న పూజనీయుడివైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరొక దినమును మీ దయా కిరీటంగా మాకు అనుగ్రహిస్తూ మా నాయన బెరాకాలో మీ పాదముల దగ్గర సాగిలపడుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయమునకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన లేఖనాలను బట్టి సమాధానం అన్నటువంటి బంధముచే ఆత్మ కలిగించు ఐక్యతలో అయా నడిపిస్తూ ఒకనితో ఒకను ఏక మనస్కులై అయ్యా నీ పాదముల దగ్గర ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఇశ్రాయేలు స్తుతుల సింహాసనం పైన ఆసీనుడివై నీ ప్రజలైనటువంటి వారికి మీరు కలిగిస్తూ వచ్చినటువంటి ఆ బంధము అను ఐక్యతను సమాధానం అనేటువంటి మరి నాయన ముందుకు వెళ్ళుటలో ప్రభు మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఎన్నో కలవరాలు, ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రభు నీ కృపను బట్టి దాటించుకుంటూ నీ మహాప్రేమ చేత కలిగిస్తూ వచ్చిన ఈ ఐక్యమనే బంధము చేత సంఘములను సమకూరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో మరి మీ దాసులు అనేకులుగా సమకూర్చబడి చేయిచూ వచ్చిన ప్రార్థనను బట్టి నాయన ప్రార్థనకే జవాబిచ్చే దేవుడిగా ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. మరి ఆ రీతిగా మరి హెబ్రోన్ నుండి మరి బెరాకా వరకు ఉన్నటువంటి సార్వత్రిక సంఘములలో ఐక్యతను సమాధానమును కలిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఆ తొలి ప్రేమ, ఆ ఆది ప్రేమ, క్రీస్తు ప్రేమ మరలా తిరిగి అంకురింప చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, అనేకులకు రక్షణకరంగా అయా జరిగించవలసిన నీ యొక్క పరిచర్య అంతటిని దీవెనకరంగా ఉంచామని సమయమును మీకు అప్పగించుకుంటూ మీ పాదముల దగ్గర సాగిలపడుతూ మా బలహీనతలు, మా పొరపాట్లు, అవిధేయతలు అయ్యా ఒప్పుకుంటూ మరి ఈ కలవరాలన్నీ మా యొక్క అవిధేయతను బట్టే జరుగుతున్నాయని నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర ఒప్పుకుంటూ విడిచిపెట్టుచు నీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. నీ దాసుని ద్వారా ప్రస్తుత పరిస్థితి అంతయు మాకు తెలియచేసి మాతో మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు. ఎన్నో గొప్పవి, కానీ మా ముందున్న హింసలు, తుఫానులు, కలవరాలు, కీడులన్నిటికంటే మీరు గొప్ప దేవుడవు. ఆ విశ్వాసముతో సంఘంలో హింస కలిగినప్పుడు ప్రభా తండ్రి, ఆది సంఘంలో హింస కలిగినప్పుడు చాలామంది చెదిరిపోయారు, కానీ యెరూషలేములో మీ ఆత్మ కుమ్మరించబడి వరకు నిలిచి మీ తట్టు తిరిగి కనిపెట్టినప్పుడు సంఘం అద్భుతంగా ప్రభా విస్తరించింది. అలాగే తండ్రి మా జీవితంలో మా సంఘాలలో ఇప్పటి వరకు అసర పురుగులు, గొంగళ పురుగులు, చీడ పురుగులను మహాసైన్యము తినివేసిన వాటికి రెట్టింపు దయచేసే దేవుడువని, ఎంత గొప్ప తుఫానైనను వాటిని గద్దించే శక్తి కలిగిన దేవుడువని విశ్వసిస్తూ ప్రభా మీ వైపు చూచి పూర్ణమైన పట్టుదలతో, విశ్వాసముతో, మెలకువతో ప్రార్థించి మరలా నీ దాసునికి నాయన ఇచ్చిన వాగ్దాన ప్రకారము సంఘములు కట్టబడినట్లు మెలకు మాకు దయచేయండి. కృప కలిగిన దేవుడిగా
సమస్తమును బాగు చేసే దేవుడుగా మా పక్షాన ఉన్నారు. ఎన్ని పోరాటాలు వచ్చినా మా పక్షమున నిలబడి యుద్ధము చేస్తాను, మీరు ఊరక నిలబడి చూడని సెలవిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడవు, ఎంత అభయమునిచ్చి బలపరిచే రక్షకుడుగా మీరు ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, మీ కరుణా సంపన్నతను బట్టి మరొకసారి నీ దాసుడు మీ మాట చొప్పున వేసిన ఈ పునాదులను మరలా తిరిగి నిర్మించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కనికరంగల మా ప్రభువా, ఘనమైన నీ నాన్నబడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దంకి పరాకాలో ప్రభువా ప్రార్థించి ప్రకటించిన మేరకు రెండవ దినం దైవ సేవకులు బాధిగల సోదరులు కూడి కలిగి ఉండటానికి మీరు అనుమతిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. మీ దాసు నిలవబెట్టుకొని ప్రభువా, మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలకై స్తుతిస్తున్నాం. పని మిక్కిలి గొప్పదని ప్రభువా తెలియజేస్తూ వచ్చారు. గొప్పదైన పనిని చేయడానికి నీ దాసులైన వారిని, బాధ్యత గల వారిని మీరు ఏర్పరచుకొని జరిగిస్తున్న తరుణంలో తండ్రి, నా దేవా గొప్పదైన పని చేయడానికి, నా దేవా గొప్పదైన సిక్కులలోను గొప్పదైన పోరాటములోను ప్రభువా కీడులో నష్టములో పడినటువంటి వారుగా ఉంటున్నా దయలు మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప తుఫాను నా వలనే వచ్చిందని యోనా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభువా కలిసి ప్రార్థించడంలో నా మట్టుకు నేను కూడా తండ్రి అనేకసార్లు విఫలమవుతూ, నా దేవా తండ్రి ఈ యొక్క గొప్పదైన పనిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినందుకై క్షమాపణ కోరుతున్నాను తండ్రి. కనికరించండి, కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి ప్రభువా తండ్రి. మీ దాసుడు భక్సింగ్ గారు మీరు ఏర్పరచుకొని భారతదేశంలో ప్రాంతీయ దేశాల మీ దాసుడు ద్వారా జరిగించే పరిచర్య నా దేవా పూర్వదినాలు మరలా తిరిగి మా మధ్యకి రాగలిగినట్లుగా ప్రభువా ఈ రీతిగా కలిసి ప్రార్థించే ఈ యొక్క సమూహము తండ్రి తిరిగి ఆ రీతిగా తిరిగి సమకూర్చాలని మీరు ఉద్దేశం కలిగి ఉంటుండగా దయగల ప్రభువా నా యొక్క బలహీనత పతనాలను ఒప్పుకొనుచు తిరిగి సమకూర్చబడి ప్రభువా ఆ కలిసి పనిచేసే పరిచర్య చేసేటి ప్రార్థించే విధానంలో సమకూర్చమని ప్రతి బలహీనతను నీ సన్నిధిలో ఒప్పుకొంచు యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ మా తండ్రి, జయగల ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్న నేడు మారున దేవుడు, మార్పు చెందిన దేవుడు ప్రభా నీకు వందనాలు. గొప్ప చూపండి దేవా, ప్రార్థన చేసిన రీతిగా తండ్రి ప్రభా ఇక దైవ సేవకుల కోరిక తండ్రి ప్రభా ఈ పరాకాల తండ్రి పరిగణించిన కృపణ నీకు వందనాలు. ఈ రెండో దినంలో తండ్రి ప్రవేశపెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపణ నీకు వందనాలు దేవా. తండ్రి ప్రభా దేవాని సన్నిధానంలో తండ్రి దాసుని నిలబెట్టుకొని తండ్రి ప్రభా మాట్లాడుతున్న దాని నీకు వందనాలు. తండ్రి ప్రభా తుఫానులు తండ్రి ప్రభా అలజడులు తండ్రి ప్రభా నెమ్మది లేని స్థితులు దేవా ఇటు అన్ని తండ్రి ప్రభా మాట వినని కారణాన్ని బట్టి తండ్రి ప్రభా నీ కృప చూపండి, కనికరించి మేము కోరుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అనాది కాల సంకల్ప క్రీస్తులో తండ్రి ప్రభా నన్ను రక్షించుకొని నీ సన్నిధానంలో చేరి తండ్రి ప్రభా కొన్ని సంవత్సరాల తర్వాత ఓ ప్రభా ఈ స్థానంలో చేరి ప్రభా ప్రార్థించే తండ్రి ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం బట్టి మీరు స్తుతిస్తూ కనపరుస్తున్న నీకు వందనాలు దేవా. నీ కృప చూపండి దేవా. తండ్రి ప్రభా దైవ సేవకులతో కలిసి తండ్రి ప్రభా ఈ యొక్క సర్కార్ జిల్లా తండ్రి ప్రభా మీటింగ్లో తండ్రి ప్రభా చేరి తండ్రి ప్రార్థించడానికి వచ్చిన కృపకు వందనాలు దేవా. తండ్రి సన్ని తోడుగా ఉంది సహాయం చేయండి ప్రభా, బలపరచండి. అనేక పర్యాయంలో తండ్రి ప్రభా మాట వినని వాడిగా ఉంటూ తండ్రి ప్రభా ప్రార్థన జీవితం లేని వాడిగా ఉంటూ నన్ను దేవాదత్త క్షమించేయండి, కృప చూపండి, బలపరచమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక పర్యాయంలో తండ్రి ప్రభా ఆత్మీయమైన స్థితిని తండ్రి కోల్పోయిన వాడిగా ఉంటున్నాను, దానిని క్షమించి కనికరించి కృప చూపి తండ్రి ప్రభా నీ పాదసన్నిధిలో ఒప్పుకుంటున్నాను దేవాన్ని కృప చూపండి దేవా. సమస్త జరిగించే దేవుడు నీకు వందనాలు, కృప చూపండి తండ్రి. నూతన పరచమని కోరుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా దేవా. తండ్రి నా పట్ల చూస్తున్న ఉపకారాలను బీలను బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. కనికరించండి దేవా. నీ కృపాక్షేమం అనుగ్రహించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, నీకు వందనాలు, కృప చూపండి. సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం సెలవిస్తావు ప్రభా దేవా. ఈ దినాల్లో తండ్రి ప్రభా అలాంటి తండ్రి ఎంత కొరతగా ఉంటుంది దేవా. నీ కృప చూపండి తండ్రి, కనికరించమని కోరుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. సమస్త కలిగించే దేవుడు నీకు వందనాలు, కృప చూపండి తండ్రి. నూతన పరచమని కోరుకుంటాం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇద్దరు ముగ్గురు నామను కూడా ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాను సెలవిస్తూ వచ్చారు ప్రభా తండ్రి. లాంటి ప్రార్థన సహవాసం తండ్రి ప్రభా కోల్పోతున్న వారిగా ఉంటున్నాం
తండ్రి ప్రభా ఐక్యత లేని వారిగా ఉంటున్నాం. దేవాదైతే క్షమించండి, కనికరించండి. నీ కృప చూపండి దేవా. బలపసమ కోరుకుంటాం, ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు పిలిస్తే పలికే దేవుడు ప్రభా, నీకు వందనాలు. తడితే తండ్రి ప్రభా తలుపు తీసే దేవుడు దేవా, నీ కృప చూపం కోరుకుంటాం, ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. యథార్థత లేని జీవితాలు తండ్రి ప్రభా, నమ్మకం లేని జీవితాలు దేవాదైతే క్షమించి, కనికరించి, కృప చూపి, బలపరిచి, నూతనపరిచి దేవా కనికరించమని కోరుకుంటాం, ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి దైవ సేవకులుగా తండ్రి ప్రభా ఎదురెదురు పడితేనే తండ్రి ప్రభా ముఖాలు తిప్పుకొని పోయే స్థితి తండ్రి ప్రభా, నీ కృప చూపండి తండ్రి ప్రభా, కనికరించమని కోరుకుంటాం, ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అటువంటి ఐక్యత, ప్రేమ తండ్రి, సమాధానం అనుగ్రహించే దేవుడిని కొందనాలు కృప చూపి సహాయం చేయమని కోరుకుంటాం. నా ప్రార్థన చిన్న ప్రార్థన ఆలకించమని కోరుకుంటాం. మా రక్షణ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ తెంచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడిన లేఖన భార్కు ఎంతో వందనాలు, స్తోత్రాలు ఇస్తున్న తండ్రి. దైవజనులకు కావాల్సినటువంటి మంచి హెచ్చరికలు ఇచ్చిందికి ప్రభువా మీకు వందనాలు ఇస్తున్న తండ్రి. ఈ పని ఎంతో గొప్పదని తెలియపరిచిందికి వందనాలు ఇస్తున్న తండ్రి. ఈ పని ఈ గొప్పది ప్రభువా, గొప్ప దేవుడు కనుక తండ్రి, నాయన పరసంబంధమైన పని కదా తండ్రి. ఈ పని సాగిపోతుండగా తండ్రి ముందుకు ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, కీడులు, తుఫాన్లు, ఎన్నో అల్లకలు జరుగుతున్నాయి కనుక తండ్రి మేము ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ప్రభువా సాగిపోవడానికి సహాయం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మీరు ప్రార్థన చేయమన్నారు, ఐక్యత కలిగి అని చెప్పినందుకే వందనాలు తండ్రి. అలాంటి జీవితం సాగుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో చూసి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా నమ్మకమైన మా దేవ, మరోసారి తండ్రి మరణానికి పాత్ర ఉన్న నా జీవితాన్ని తిరిగా బెరాకలోకి మీరు రావటానికి ఇచ్చిన సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇదనా తండ్రి మీ దాసుని నిలబెట్టుకొని నా గమనాన్ని తేవన్న లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయల తండ్రి ఎంతో గొప్ప హింసలో ఉంటూ వస్తున్న మా జీవితాన్ని మీరు కనికరిస్తూ వచ్చారని కొందనాలు. ఈ పరిచయం అంతటి కొరకు తండ్రి మొదటి ఎలాగ చేస్తూ వచ్చారు ఆ రీతిగా మేము ముందు కొనసాగిపోయి ఇలాగ చేయడానికి సహాయపడతామని, అన్ని విధాలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడివేడుకున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప దేవ, అద్భుతముల ఆశ్చర్యములను జరిగించే దేవ, మధ్యాహ్న కాల సమయంలో అద్దంకిలో బెరాక ప్రార్థన మందిలో దైవ సాకుల కూడికలో నేను కూడా కలిసి దేవా నా పతనాలను, నా లోపాలు ఒప్పుకోవడానికి నీ దాసుని ద్వారా 7 అంతల అనుభవములతో మాట్లాడుచున్న మాటలకే నీకు ఎన్ని వందనాలు దేవా. ఈ గొప్ప పనిని నాకు అప్పగించినావు. ఈ పనిని ఆటంకము చేయడానికి అనేక చిక్కులు, సమస్యలు, పోరాటాలు, తుఫానులు, రకరకాలు శోధిస్తున్నప్పటికైనా నాకు తోడుగా ఉంటూ దినదినము సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ నీ పనిలో నమ్మకముగా ఉండటానికి, నీ పరిచర్యలో కొనసాగటానికి నాకు కావలసిన ఓపికని, సహనాన్ని కలుగు చేస్తూ దినదినము కాపాడుచున్న ఉద్దేశాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు దేవా. కూడి వచ్చిన దైవ సాకులందరినీ పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వాదములతో నింపండి. నీ దాసుడు భక్సింగ్ గారు మిగిసిన పని మేము నమ్మకముగా చేయటానికి దేవా ఇక్కడ స్థానిక సంఘాన్ని దీవించి దైవ సాకులు, సాకురాలు, పిల్లల కుటుంబాలని నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వాదములు దీవెనలతో నింపుతరమ్మని రక్షకుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ప్రేమించి అనుగురించి పెట్టిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీకు ఎంతగానో స్తోత్రాలు. అద్దంకిలో దేవాన్ని దాసుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నాయన ప్రభు మరి నాయన సేవకుల కూడి కొరకై నేను గణపరిచి పూజిస్తూ వస్తుంటున్నాను. ఇచ్చిన ప్రభు మరి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. దాని నుంచి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. మరి ప్రత్యేకమైన రీతిగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవాన్ని దాసుని మీరు అభిషేకించుకుని తెచ్చిన నీ లేఖనాల కొరకై నీకు ఎంతగానో స్తోత్రాలు చేస్తున్నాను. ఈ పని బహు గొప్పది కనుకనే దేవ ఎన్నో రకాలైన కల్లోలాలు, ఆటంకాలు, అడ్డులు, కీడులు దేవ మరి నాయన తుఫాను లాంటి ప్రమాదములు అనేకులు సంభవిస్తూ వస్తున్నాయి. దేవా సహాయం చేసి మీరే కృపను చూపించమని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. దేవ మరి నా యొక్క బ్రతుకులో నేను కూడా తండ్రి ఈ పని కొరకై ప్రార్థించలేని నా దౌర్భాగ్యతను మన్నించము, క్షమించము. ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోయిన దౌర్భాగ్యం చెప్పి నన్ను నేనుగా ఒప్పుకుంటూ నీ పాదాల దగ్గర సాగిపడుతున్నాను. ప్రేమగల తండ్రి, ప్రేమైన ప్రభువా నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి దేవ ఏ గొప్ప పని అప్పగించినావో ఆ గొప్ప పనికి రీతిగా ప్రభువా ప్రార్థనా భారాన్ని కలిగి దేవ కలిసి ప్రార్థించుట్లో, కలిసి ప్రయాణం చేయట్లో, దేవ కలిసి జీవించుట్లో తండ్రి కావలసిన కృపను చూపించి పెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ భేదాలు తీసుకొస్తున్నాడు సాతాను, ఎక్కడ ప్రభు
తీసుకొస్తున్నాడు సాతాను, వాటి నుంచి ప్రభు తప్పించి మీరే సహాయం చేసి కృపలను విడిచిపెట్టమని ప్రార్థిస్తున్నాను. దేవా యొక్క తుఫాను తప్పించేది నీవే కదా ప్రభు. దేవాదిన తుఫాను వచ్చినప్పుడు దయ తండ్రి మీరు మాత్రమే గద్దించి సహాయం చేసినందుకు ఆ తుఫాను ఆగిపోయింది. దేవ ఇప్పుడు తండ్రి మీరే సహాయం చేస్తే తప్ప ఈ తుఫాను ఆగదు కనుక దయ చూపించి కనికరించండి ప్రార్థిస్తున్నాం. దేవా ప్రార్థన జవాబు ఇచ్చి మీరే సహాయం చేసి పెట్టమని జరుగుతున్న ఈ యొక్క తుఫాను సమస్యలను దేవ నివారణ చేసి మేలును క్షేమాన్ని మాకు సారథి సంఘానికి అనుగ్రహించి పెట్టి మీరే కృపను చూపించి పెట్టమని ప్రార్థిస్తూ వందనాలు తెలుస్తూ రక్షకుడు క్రీస్తు యేసులోనే ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కాల సమయంలో తిరిగి మీ పాద సన్నిధిని సమీపించినాం. అద్దంకి బెరాకాలో తండ్రి ఈ రీతిగా 2 దినాలు సేవకుల మీటింగ్, బాధ్యత గల సహోదరుల మీటింగు తండ్రి నీకు మహిమకరంగా జరిగిస్తూ వస్తున్నటువంటి గొప్ప దేవుడువు, శాశ్వతుడైన దేవుడువు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు తండ్రి. ఉదయకాలం మీ దాస్తుని నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారా యుండుడి అని సెలవిచ్చినారు. అపాయకర దినముల్లో ఉంటున్నాం తండ్రి. ప్రభువా, దానియేలు గ్రంథములో తెలియజేసిన ప్రకారము ఒకరికి ఒకరు పొసకక ఇందురు అని సెలవిచ్చినారు. అవును తండ్రి, ఆ దినాలన్నీ కూడా 7 దినాల్లో నెరవేర్చబడతా వస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కానీ ఈ పని చాలా గొప్పది తండ్రి. అవును ప్రభువా, ఆనాడు మీరు 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగిస్తూ వచ్చినప్పుడు ఈ పని ఎంతో గొప్పదని ఎరిగిన వారై పగలంతా పరిచర్య చేస్తూ వచ్చినారు. తిరిగి రాత్రికాల సమయంలో ఒలివల కొండకెళ్ళి ప్రార్థిస్తూ వచ్చినారు తండ్రి. అవును ప్రభా, ఆ గొప్ప పని ఆ రీతిగా జరిగిస్తబడుతూ వచ్చింది. అందును బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. ఆనాడు ఎన్నో చిక్కులు సమస్యలు వచ్చినట్లు 7 దినాల్లో కూడా తండ్రి ప్రభా మా మధ్య ఉన్నటువంటి చిక్కు సమస్యలను నీవు సమస్తము తండ్రి తీసివేయండి, కొట్టువేయండి. గొప్ప కల్లోలము సమాధానము లేని స్థితి తండ్రి. అవును ప్రభువా, మీ పరిచర్య చేసేటప్పుడు కూడా ఎంతో ప్రభువా శాస్త్రుల పరిచర్య ద్వారా ఎంతో ప్రభువా సమాధానం లేని స్థితి, గొప్ప కల్లోలం కలుగుతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ అన్నిటికీ ప్రార్థన సమాధానం ద్వారా తండ్రి నీవు ఐక్యపరిచిన దేవుడువు. అవును ప్రభువా, గొప్ప హింస కలుగుతూ వచ్చింది. ఈ రీతిగా గొప్ప పోరాటము, గొప్ప కీడు, గొప్ప తుఫానులు, అవును ప్రభువా, ఇవన్నీ కూడా తండ్రి ప్రభువా మీరు సాదృశ్యంగా మీరు మాకు చూపుతూ వచ్చినారు తండ్రి. ప్రభా మేము ఐక్యతతో సమాధానంతో రీతిగా తండ్రి ఇటు పోరాటం నుండి ప్రభా మరి ప్రార్థనా శక్తి ద్వారానే తండ్రి మేము జయించగలము. అట్టి ప్రార్థనా శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి, సహాయం చేయండి. నీ దాసుడు భక్త్ సింగ్ గారు ప్రభా ఈ ఉద్దేశంతో ప్రభా మరి ఈ యొక్క ప్రభా మరి స్థితిని కలిగి ఉన్నారు. అట్టి స్థితి పూర్వ వైభవం కలిగి ఉండటానికి తండ్రి ప్రభా ఐక్యత సమాధానం కలిగి జీవించడానికి ఆ గొప్ప కార్యము తండ్రి మరి తిరిగి పునరావృతం అవటానికి సహాయం చేయండి ప్రభా. ఆ రీతిగా ప్రతి ఒక్కరము ఐక్యతతో సమాధానముతో ముందుకు సాగిపోవటానికి ప్రభా మమ్మల్ని కడుతూ రమ్మని, మాలో ఉన్నటువంటి ప్రతి పాప దోషములను ప్రభా తీసివేస్తూ రమ్మని, నీ అందు విధేయత కలిగి జీవించి నీలో అంటుకట్టబడే రీతిలో బలపరుస్తూ రమ్మని, నీ దాస్తుని ఇక్కడ జరుగుతున్న పరిచర్య నీ మహిమ గల చేతులుగా అప్పగిస్తూ ఇంకా అభివృద్ధి పరుస్తూ రమ్మని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున నా ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తి మంత్ర సర్వాధికారి మహిమా ప్రభావములు గల మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చి మాకు రక్షణ కలుగు చేసినందుకై స్తోత్రాలైనా, శిలువ రక్తముతో మమ్మల్ని కడిగినావు, మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు, సేవ చేసే భాగ్యము దయచేసినందుకై నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. కానీ మన ప్రత్యేకముగా అనేకులముగా నీ సేవకులముగా చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. అవును ప్రభా, యొక్క అంత్యదినములలో ప్రభా ఎన్నో పరిస్థితులు మేము చూస్తుండగా ప్రభా ఆయన ప్రభా అనేకమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటుండగా నీవే దయ చూపించండి, కృప చూపించండి ప్రభా. అటువంటి ప్రభా పరిస్థితులలో ప్రభా ఆయన ప్రభా అనేకమైన కీడులు, అనేకమైన తుఫానులు, అనేకమైనటువంటి ఆయన సమస్యలు ఆయన ప్రభా వచ్చుచుంటుండగా అయ్యా ప్రభా నా వలనని అటువంటి వచ్చుచున్నావేమో, ఒకవేళ నన్ను నేను సరి చేసుకుంటూ నీ పాదాల ఒప్పుకుంటూ నైనా వాటిని క్షమించమని కోరుతున్నాను. ఆ విధముగా నైనా బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సేవకుడు కూడా
తను తాను ఒప్పుకొని నైనా నీకు బలమైన సాధనముగా వాడబట్టుకు సహాయత దయచేయమని వేడుకున్నాం ప్రభా. ఆనాడు తండ్రి దేవా నైనా నువ్వు తండ్రి దేవా నాయన ప్రభా మరి నీ యొక్క సిలువను చాటుచున్న నీ బిడ్డలకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు అయ్యా నీవైతే నాయన నువ్వు చేతులు చాచున్నావు తండ్రి దేవా. నాయన ప్రభా స్వార్థను ప్రకటించడానికి ధైర్యముగా ప్రకటించడానికి చేతులు చాచుండగా నీ బిడ్డలనైనా నీ సేవకులు ఎంతో ధైర్యముగా ప్రకటించారయ్యా. ఈనాడు కూడా నా ప్రభా ఆ విధముగా నీ స్వార్థను ప్రకటించడానికి సహాయత దయచేయమని వేడుకున్నాం ప్రభా. అంత్య దినములో ఉంటున్నాం ప్రభా. అనేక పరిస్థితుల్లో నీ కృప మాతో ఉంచమని మేమందరం కూడా నమ్మకంగా నీ కొరకు పనిచేయటకు సహాయత తెచ్చండి. ప్రార్థనా శక్తితో మేము ముందుకు సాగుటకు సహాయత తెచ్చండి. మా బలహీనతలు చక్క చేసుకుని, సంఘంలో చక్క చేసుకుని, మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో అన్ని పరిస్థితి చక్క చేసుకుని యోగ్యముగా నైనా ప్రభు పరిశుద్ధముగా జీవించుతూ పరిశుద్ధమైన సేవను ముందుకు సాగించడానికి మా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మెటుకు బాబా ఈ యొక్క సేవకుల కుడికిలో మరొకసారి మనం పునఃప్రతిష్ఠించుకోవడానికి ఈ గొప్ప పనిని మీ సామర్థ్యంతో, మీ శక్తితో ప్రభా, మీ యొక్క ప్రభా బలముతో సాగించడానికి మరొకసారి మనం ప్రతిష్ఠించుకోవడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన లేఖనానికి మేము విస్తరిస్తూ ఆ లేఖన సత్యంలో ముందుకు సాగడానికి ప్రభా మనం ప్రతిష్ఠించుకుంటూ అంగీకరించమని మరొకసారి మీ ప్రాణాత్మ దేహంలందు నిబంధన ప్రోక్షణకు వస్తూ మనం బలపరచువాడినందు మేము సమస్తం చేయగలం కనుక మమ్మల్ని నూతనంగా బలపరచము. ఈ గొప్ప పనిని ప్రభా మా పితరులు ఎట్లు తుదముట్టించినారు, మా ముందు ఎట్లు సాక్షార్థంగా ఉన్నారు, అదేవిధంగా మేమును మంచి సాక్ష్యంతో తుదముట్టించి రానున్న తరాలకి ఓ చక్కటి మాదిరి నిలిపినట్లు మనం ప్రతిష్ఠించుకుంటుండగా అంగీకరించమని బలపరచమని మమ్మల్ని ప్రాణాత్మ దేహములలో ఈ గొప్ప పనిని ప్రభా మీ మనసుతో తుదముట్టించుట్లో కృప చూపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి మీ పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క దైవ సేవకులు కూడా 2వ దినంలో మా ప్రభావం కూడా ఈ యొక్క బిరాక ప్రార్థన మంది మీ సేవకులతో ఏకీభవించి ప్రార్థిస్తున్న ఈ సమయాన్ని బట్టి ఆ ప్రభావానికి ఈ యొక్క దినాలు భయంకరమైన దినాలు, దుర్దినాలు మా ప్రభా ప్రేమ సల్లారే దినాల్లో ఉన్నాం కాబట్టి పని ఎంత గొప్పదని సెలవిచ్చాం. ఈ యొక్క దినాలు గొప్ప కల్లోలం, గొప్ప హింస జరిగి సంఘాలు ఎంతో నాతని బలహీనమైపోతున్నాయి కాబట్టి ఈ యొక్క నాతని దినాల్లో సమాధానం అనుబంధం చేత ఐక్యం నా తండ్రి ఐక్యమను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి ఏక మనసు కలిగి ఏకభావం కలిగి వారుగా ప్రార్థించమని సెలవిచ్చిన రీతిగా మా ప్రభావ ప్రార్థిస్తూ వస్తున్నాను. నా తండ్రి కృప చూపించండి, కనికరించండి, దయ చూపించి మా ప్రభావ కోల్పోయిన యొక్క మొదటి ప్రేమను తిరిగి సమకూర్చే తండ్రి అని ప్రార్థిస్తున్నాం. మా ప్రభావ నా తండ్రి దినాల్లో నా విశ్వాసాన్ని మాలో పెంపొందించండి. నా ప్రభావ ముఖ్యంగా నా తండ్రి నా తండ్రి తప్పిదాల యొక్క నా తండ్రి ప్రేమ క్రియలో ఎంతో వెనుకబడిపోయామని నా తండ్రి బ్రతిమలాడి ప్రార్థించుకుంటున్నాం. మా ప్రభా తిరిగి సమకూర్చండి. ప్రేమ, ఐక్యత, సమాధానంతో మీ సేవా పరిచర్యలో సంపూర్ణంగా మిమ్మల్ని గణపరిచి నా తండ్రి మీ రాకై ఎల్లప్పుడు నా తండ్రి మా ప్రభా ఐక్యత నా తండ్రి ఆనందంతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప అనుగ్రహించే తండ్రి అని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అప్పచెప్పుకొనుసు ముందున్న దినాల్లో నా తండ్రి సంపూర్ణ సేవా పరిచర్యలో నా తండ్రి మా ప్రభు మహిమకరంగా నా తండ్రి యొక్క సంఘాలకు ఆశీర్వాదకరంగా జరిగించే దేవుడు అని ప్రార్థిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుస్తున్నాం మా తండ్రి. ఇప్పుడు మీకు గ్రూప్ ప్రేయర్ ఉంటుంది, చిన్న కాగితం మొక్కలు ఇస్తారు. ముఖ్యమైనటువంటి 3-4 అంశాలు దాంట్లో రాయండి. ఆరుగురు మీరు చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకొని ఆ ప్రార్థన మనవుల కొరకు మాత్రమే చేయండి. అది వరకు ఒకరిద్దరు ప్రార్థన చేయండి. ఇచ్చేయ అనుగ్రహించిన లేఖనాలకై స్తోత్రాలు చెల్లించున్నాం. మీరంతా నమ్మదగిన దేవుడవు దేవ. మరి కార్య అద్భుతములు, ఆశ్చర్యకరములు దేవ. మరి బెరాక నుంచి విడుదల చేయబడిన వాక్యాన్ని బట్టి స్తుతించున్నాం. ఆ దినాల్లో ప్రభు మరి బాకానాదం విన్నప్పుడు
ఎడమగున్న వారు ప్రభా ఎలాగూ ఏకం చేయబడి పని జరిగించిన వారు ఉన్నారు. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవ. మరి గొప్ప పనులు దేవ మరి అపోస్తలులు అకుల ప్రిస్కిల కలిసి పనిచేసిన వారు ఉన్నారు. అలాగూ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో దేవ మరి మేడగది పైన కలిసి ప్రార్థించారు. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ఇలాగ దైవ సేవకులు ప్రభు మరి అప్పగించబడిన మరి బాధ్యతలు దేవా సంఘాలు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్య దేవా కనికరించండి, సహాయం చేయండి. దేవ నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇలాగూ ఆత్మ సంబంధమైన దేవా ఈ పరిచర్యలు వారిని ప్రభు మీరు ఆలోచనకర్తగా ఉండి నడిపించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. అన్నింటినీ దేవా జ్ఞాపకం చేసుకుని నేను కూడా దేవ మరి బాధ్యత వహించిన అనుభవం, కష్టపరిచిన అనుభవాన్ని పెంచమని వేడుకుంటున్నాను దేవ. మరి మీ కార్య అద్భుతములు ఆశ్చర్యకరములు అసాధ్యమని సాధ్యం చేసే దేవుడు, నాకు అసాధ్యమైన కలదని తెలియజేసిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. నేను బాగుగా చేసిన తెలియజేసిన మీ మాటలను బట్టి ఆ పూర్వ వైభవం ప్రభావం నేను కల్లారా చూచి సంతోషించినట్లుగా సహాయం చేయమని నేను నామకరణత కోసమై దేవ మరి చేరి వచ్చిన ప్రియులు పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొకటి చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నమ్మదగిన మా దేవా, మీ పాదాలకు వందనాలు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని మనం పోరాడేది శరీరంతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాలతోనని ప్రభా. మరి ఆ విధంగా వారు ఎట్లా కలిసి పనిచేశారో, ఎట్లా ప్రభా వారు ఐక్యంగా పనిలో కొనసాగారో మీ దాసుని ద్వారా ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు అయ్యా. పని మిక్కిలి గొప్పది కాబట్టి మరి ఆ పని ఎట్లా కొనసాగించాలో, ఆగిపోయిన పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో కూడా మీ దాసుని ద్వారా మీరు మాకు చూపిస్తూ వచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు అయ్యా. గొప్ప పోరాటంలో ఏ విధంగా నేను వెంబడించారో ఆ పోరాటం నుంచి విడిపించి ప్రభా నెమ్మది దయచేసి మీ సహాయం అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అయ్యా. కొన్ని గొప్ప హింసల్లో అయ్యా మరి మీ పని కొనసాగడానికి ఆగమని అయ్యా, కొన్ని చిక్కుల్లో కొన్ని సమస్యల వల్ల ఆగిపోయిందని తండ్రి, దాన్ని ఎన్నో ఆటంకాలు అవరోధాల్లో కూడా నువ్వు తోడుగా ఉండి పని గొప్ప పని చిక్కుల నుంచి పోరాటం నుంచి ప్రభా మరి ఆ సమస్య నుంచి విడిపించి కాపాడి మరి కరుణ తిరిగి సమకూర్చి పని కొనసాగించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ విధంగా పోరాడాలో ప్రార్థన ద్వారా తప్ప ఏది సాధ్యం కాదని పోరాడి అయ్యా ఏ విధంగా జయాన్ని పొందాలో, ఏ విధంగా సమైక్యపడాలో అందరూ కూడా ఐక్యత కలిగి ఆత్మను కలిగించి ఐక్యతతో సాగిపోవాలో మీ దాసు ద్వారా ఇచ్చినటువంటి ఆ హెచ్చరికలను బట్టి లేఖన భాగాలను బట్టి వందనాలు. వాటిని బట్టి మేము హెచ్చరించబడి అయ్యా పని కొనసాగించడానికి నీ వైపు చూసి నిరీక్షించి సాగిపోవడానికి ఈ కృప అనుగ్రహించండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసుప్రభు వైపు చూస్తూ మా ఇటు ఉంచబడి పందెంలో ఓపికతో పరిగెత్తాన్ని సిద్ధపరచండి. అప్పగించబడి నమ్మి నమ్మకంగా కొనసాగించడానికి అయ్యా నీ వైపు చూసి నిరీక్షించి సాగిపోవడానికి అయ్యా ఈ గొప్ప పనిలో మీ ఆత్మ సహాయం అందించి మిక్కిలి గొప్ప పని హింసకి అయ్యా మరి విధంగా పోరాటానికి గురైన దాని నుంచి తప్పించి మీ ఆత్మకార్యం జరిగించి ఆదరణకర్తకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొలుస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కూర్చోండి. ఆరుగురు ఒక గ్రూపులో కూర్చొని మీరు రాసినటువంటి ప్రార్థన మనవుల్ని చేంజ్ చేసుకోండి. ఆ మనవుల కొరకు మాత్రమే చేయండి ప్రార్థన. గుండ్రంగా కూర్చోండి, రౌండ్గా. కుర్చీల మీద కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అట్లా రౌండ్గా కూర్చోండి. మేము మనవులు చేంజ్ చేసుకొని ప్రార్థన చేయండి.
దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువుల తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు. ఇంతవరకు మీ యొక్క సన్నిధిలో అద్దంకి బెరాక మందిరంలో ఈ 2 దినముల యొక్క సేవకుల కూడికలను బట్టి బాధ్యులైనటువంటి వారు కూడా రాగలిగినారు. వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇలా కలిసి చేసేటువంటి పరిచర్య కనుక కొంత ఈ వ్యత్యాసమైనటువంటి మనస్తత్వం ఉండడం ద్వారా దూరంగా ఉన్నటువంటి మమ్మల్ని మళ్ళీ సమకూర్చున్నారు. కనుక ఆ ఐక్యతను మేము కాపాడుకొని ఒకరికొకరు మేము క్షేమాభివృద్ధి కలిగించుకునేటువంటి విషయంలో బాధ్యత కలిగినటువంటి వారుగా సాగిపోయేటట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటాం. బెరాక వారు వచ్చినటువంటి సేవకులైనటువంటి వారికి తెచ్చినటువంటి ఒక గిఫ్ట్లను బట్టి మీకు స్తోత్రాలు. మీరు దీవించండి, ఇంటిని సర్వ సమృద్ధితో నింపండి. ఏదైనా మీ యొక్క ఆశ నుండి మేము పొందగలుగుతున్నాం కనుక నమ్మకంగా కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను సేవించగలిగినట్లు మీరే సహాయం చేయండి. మీటింగ్ అనంతరం మా యొక్క భోజన సావాసాన్ని దీవించండి. ఆ తర్వాత ఆయా స్థలానికి ప్రియులు వెలుసుంటారు క్షేమమైనటువంటి ప్రయాణము అనుగ్రహించండి. మీ మెండైనటువంటి ఆశీర్వాదంతో పంపించమని మీ కృపల దయలాసానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. 7వ మాసం. ఇంక 2 మాసాలు జరిగిన కాడి నుంచి మళ్ళీ మోటో కార్డు క్యాలెండర్లు మొదలు పెట్టాలి. కాబట్టి సొసైటీ ట్రస్టు అందరికీ ఒకే మోటో కార్డు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఒకటే క్యాలెండర్ ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంటి? మన అందరం కూడా ఒకటే. కాబట్టి ఎబ్రోని సహవాసం, దేవుని సేవకులు, సహోదరులు, అట్లా ఐక్యతతో దేవుని ప్రజలుగా ముందుకు మనం సాగిపోయే వరంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. దైవ సేవకుల కొరకే చిన్న గిఫ్ట్లు ఇక్కడ ప్రార్థన చేశారు కదా, మీ పేర్లు చెబుతాం. కొంతమంది అవనస్తులైన వారు లేచి టక్టక్ అందివ్వండి. నాగేశ్వరరావు మున్నంగి రండి, కొంత అవనస్తులు రండి త్వరగా. అందించే వాళ్ళు కూడా 2-3 లేండి. అందించేవాళ్ళు రండి, త్వరగా రండి, కొంతమంది రండి. ఐజేఏ డానియేలు చిలకలూరుపేట త్వరగా. ఇక ఇక్కడ ఉన్నది మొన్నంగా ఎబ్రోను అల్లూరు, సేవకుడి పేరు ఎబ్రోన్ అనమాట, ఆయనకి ఇవ్వండి. అల్లూరు మోహన్ రావు తలమల్ల, ఎఫ్రాయిం యశన్నపాడు త్వరగా. ఏలియా కొప్పరిపాడు రండి, ఏలియా కొప్పరిపాడు. కాలేబు పెద్దదిన్నిపాలు, సురేషు వలపర్ల, ప్రభాకర్ రావు ఇసుకపల్లి, డేవిడ్ వింజమూరు, డేవిడ్ ఇంజమూరు. చేయి చూపించండి, చేయి చూపిస్తే వెంటనే తెచ్చేస్తారు. జోబ్ ఉదయగిరి, స్టీఫెన్ జమ్ములపాలు, ఎం షోబాబు ఉదయగిరి, యెహోషువ సోమరపాడు, సత్యప్రతాప్ ఆత్మకూరు, విజయకుమారు బసినేనిపల్లి, దైవదాసు కృష్ణాపాడు, ఆశీర్వాదం కోవూరు రండి, ఆశీర్వాదం కోవూరు. మాణిక్యరావు పడుగుపాడు, మాణిక్యరావు చేయి చూపించాను. విలియం బూత్ కావాలి, విలియం బూత్ కావాలి. రెమెలియా బాబు నేల్టూరు, రెమెలియా బాబు నేల్టూరు. రమేష్ బాబు ముప్పవరం, రమేష్ బాబు ముప్పవరం. యోహాను గడియాపూడి రండి. గడియాపూడి. ఐజాక్ కొప్పరిపాడు, ఐజాక్ ఒంగోలు, జిఎస్ రాజుబాబు చిలకలూరుపేట,
విక్టర్ పాల్ గూడూరు, కె మోజెస్ ఎస్కే నగర్ గుంటూరు, మోజెస్ జాషువా శ్యామలాపురం, తిమోతి సూర్యలంక, ప్రభాకర్ రావు మరిచెట్లపాలెం, స్టీఫెన్ నల్లూరుపాలెం, మోజేస్ బాపట్ల, రతనబాబు బాపట్ల, రతనబాబు బాపట్ల, ఏలియా బాపట్ల, మ్యాథ్యూ వెల్లంపల్లి, వెల్లంపల్లి, ఎదిర్జా వెల్లంపల్లి, యేసుబాబు పొదిలి, అరవింద్ బెంజమిన్ పొదిలి, సుబ్బారావు తక్కెళ్ళపాడు, అశోక్ గుల్లాపల్లి, శాంసన్ కంకిపాడు, కోటేశ్వరరావు పెనమకూరు కృష్ణా జిల్లా, చంద్రమౌళి రేణంగపాడు, రేణంగవరం, ఐజాక్ ఉండవల్లి, సమయాలు బేస్తవారిపేట, సమయాలు సత్తెనపల్లి అనుకున్నాడు, ప్రేమచంగు విజయవాడ, జాన్ విజయవాడ, అనిల్ కుమార్ విజయవాడ, ఆశీర్వాదం అంగలకుదురు, అంగలకుదురు నేనా, డేవిడ్ రాజు బాపట్ల, మోజెస్ హనుమానుపాలెం, విద్యాసాగర్ లక్కవరం, తిమోతి తాళ్ళూరు పల్నాడు జిల్లా, ఎలిషా నూజివీడు, ఏసేపు తాడేపల్లి, రమేష్ బాబు విజయవాడ, జార్జి శరణ్ విజయవాడ, సాల్మోన్ రాజు విజయవాడ, ప్రకాష్ రాజు విజయవాడ, అబ్రహాం కలదండి విజయవాడ, జైపాల్ విజయవాడ, రాజారావు విజయవాడ, లాజరస్ వల్లభాపురం, సామ్యాల్ జాన్ విజయవాడ, మల్లేశ్వరరావు బేస్తవారిపేట, జర్మియా వెల్లంపల్లి, ప్రకాశరావు నూతలపాడు బాపట్ల, నోవాహు గారు భైరవునిపాడు పల్నాడు జిల్లా, చేయి చూపించండి. బీబీ రాజు గారు చెక్కేం ఒంగోలు, చెక్కేం ఒంగోలు, జానబాబు గారు గుంటూరు, సంతోషు ఇడుపులపాడు బాపట్ల, ఇడుపులపాడు బాపట్ల, దానియేలు బాబు బిట్రగుంట, ప్రేమచంద్ వేమూరు తెనాలి, కాశిరెడ్డి గొట్లగట్టు, కాశిరెడ్డి, డేవిడ్ గారు రావనోతుల బాపట్ల, పౌలేసు ముప్పవరం, పౌలేసు ముప్పవరం,
అబ్రహాం లింకను నాగులపులపాడు, ఎపప్రా నాగులపులపాడు, ఇమ్మానియేలు కేవీపాలెం బాపట్ల, తీసుకోలేడు లేడా, నిన్న వచ్చాడు. ఎం మెసేక్ గోవిందాపురం గుంటూరు, ఎలిసా వేల్పూర్, ఐజక్ అడవి కొలను, మహేష్ రేపల్లి, పాలు మత్తయ్య ఆత్మకూరు, కాలేబు రాజు మంగళాపురం, మణిబాబు తుమ్మపూడి గుంటూరు, ఇస్రాయేలు తెనాలి, మహిమదాసు గూడవల్లి, ఆదాము గారు పూనూరు, స్టాలిన్ గారు కారుమురువాలిపాలెం, పాలు గారు శంకరాయకొండ, పీటర్ గారు ఉయ్యూరు, బుజ్జుబాబు గిద్దలూరు, దానియేలు గారు దాసరపాలెం, శ్రీను వెంగళరావు ఆయన రెడీ చేయండి, బల్లలు వేసి కుర్చీలు వేసేసేయండి 3 లైన్లు, వాళ్ళు పిలిచి చేసి రెడీ చేసేయండి, అదంతా అయిపోవచ్చు. థామస్ కుమార్ గారు కలువాయి, జయప్రకాష్ గారు కొంచినపల్లి, పిలుపు గారు వల్లభాపురం, జాను గారు కొండూరు, ఇస్రాయేలు తెనాలి బెరాక, పిలుపు గారు విజయవాడ, సాధు పీటర్ గారు ఎర్రబాలెం, అక్కడ ఉండాలి. విజయ్ కుమార్ తోటవారిపాలెం బాపట్ల, డేవిడ్ విక్టర్ గారు గూడవల్లి కర్నూలు, ఎంకేఎస్ రాజు గారు గుంటూరు లేడుగా, లెమోయేలు వరగాని, ఇస్సాకు గారు జేబీపాలెం, రతనరాజు చెంచుపేట తెనాలి, రతనరాజు, కిరణ్ కుమారు కొల్లూరు, చంద్రపాలు చుండూరు, గిజ్జోను వడ్లమూడి, శారాబాబు గారు అమృతులూరు, ఇస్సాకు చేలపాడు, దానియేలు నడిగడ్డుపాలెం, క్రీస్తుదాసు శావావారిపాలెం, సాంసోను బెరాక తెనాలి, రాజశేఖర్ గారు కడప, తిమోతి గారు వేలమురిపాడు, జార్జి జాగర్లమూడి, జోసెఫ్ డానియేలు ఒంగోలు, ఇమ్మానియేల్ చంద్రగూడెం బాపట్ల జిల్లా, సేవకులు ఎవరిపై కూర్చోబాకండి, అక్కడ వాళ్ళు చెక్ చేయండి, ఏడకు బావు కుర్చీలు కూర్చోండి, లేవబాకండి, చివరి ప్రార్థన దాకా కూర్చోండి. డేవిడ్ నూకవరం, దేవ సహాయము కేఎస్ పురం ప్రకాశం,
పూర్ణచంద్రరావు కొత్తకోట, వి ఏలియా అద్దంకి, సంతోష్ కుమార్ పొదులి, ఆమోష్ నిడమనూరు, అబ్రహాం మార్కాపురం, లాజరు తక్కెళ్ళపాడు, బర్నబాసు ఎర్రగుంట్లపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. తర్వాత కే పాలు హెబ్రోన్, చూడండి కింద ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఇవ్వండి. కే పాల్, ఐజాక్ గారు హెబ్రోన్, పిడి పాలు హెబ్రోన్, ప్రతాప్ హెబ్రోన్, సాల్మను హైదరాబాద్, సాల్మన్, యేసుపాదం హెబ్రోన్, ఆర్టీసీ యేసుపాదం, ఇమ్మానిల్ గారు వైజాగ్, ఇమ్మానిల్ గారు వైజాగ్, జయకుమార్ గారు మండేపల్లి కొత్తగూడెం, స్టీఫెన్ గారు చౌటప్పల, బోయేజు హెబ్రోన్, సామ్యుయేలు హెబ్రోన్. దైవ సేవకులైన వారు ఇంకెవరికైనా గిఫ్ట్ అందకపోతే మీ చేయి చూపిస్తే, ఏం పేరు? సురేష్. పేపర్ రాయాలి అయ్యా, వద్దన్నాడా? సరే, ఒక పేపర్ ఒకటి తీసుకోండి. నేను పేపర్ ఒకటి చూడు ఇచ్చాక ఇట్లా రాసుకో, చేయి చూపించాను బ్రదర్. ఏం పేరు? జాన్ రాజేష్. ఎక్కడ నువ్వు? మనోహర్ అబ్బాయి కదా. ఎవరది? బెక్కువల్, బెక్కువల్. ఇస్రాయల్ ఉన్నాడా?
గమనించండి. ఎవరు కింద కూర్చోలేరు, వారందరూ వారి కుర్చీలో కూర్చోండి, టేబుల్ మీద కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారందరికీ షాపులు వేస్తారు, భోజనాల షాపులు, ఆ షాపుల మీద కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారు సేవకులే, కానీ మీరు పోయి పైన కూర్చుంటే కింద కూర్చోలేని వారికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం మనం. అది అర్థం చేసుకోనండి. కాబట్టి క్రింద కూర్చోగలిగిన వారందరూ కూడా క్రింద కూర్చోండి. ఫోటో తీయాలనా? ఈ ఫోటోలు చాలా ఉన్నాయి, లైవ్ అంతా ఫోటోలు ఉన్నాయి, కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. సరే సరే, మంచిది. చివరి ప్రార్థన అయిన తర్వాత మనందరూ గ్రూప్ ఫోటో దిగుదాం. అయిన తర్వాత అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రేమల తండ్రి, మా భోజన సహవాసాన్ని దీవించండి. మేము ఎండైనటువంటి ఆశీర్వాదంతో పంపించమని, మా సహవాసం దీవించమని, ప్రియులు వారు వెళుతుండగా క్షేమమైన ప్రయాణం వారికి అనుగ్రహించమని మీ కృపాసానికి ఇక్కడ ఉన్నటువంటి దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని అప్పచెప్పుకుంటూ ఇంతవరకు వారిని నడిపిస్తూ సహాయపడుతూ వస్తున్నారు. ఇక ముందున్న దినాల్లో కూడా దాసుని బలపరిచి అక్కరకొలది వాడుకోనమని మా ప్రభుని ప్రియరక్షుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధాన, ఆశీర్వాదం ఇప్పుడు సదాకాలం మనకు తోడే ఉండుగాక. ఆమేన్. బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, విలువైన నిరక్షణను, విలువైన నిరక్షణను తరింపజేయు హల్లెలూయా, తరింపజేయు హల్లెలూయా. ఆకాశ మహాకాశంబోలు పట్టానియా చర్యాకరుడా, ఆకాశ మహాకాశంబోలు పట్టానియా చర్యాకరుడా. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రజలు గమనించండి. యవనస్తులైనటువంటి సేవకులు కొంతమంది సర్వింగ్లో ఉండండి. మీరు కూడా మీరందరూ పైకి లేస్తే స్థలాన్ని సిద్ధపరుస్తారు. భోజన సహవాసాన్ని కలిగి ఉంటాం. వచ్చే మాసము 12, 13 కావలి చియోను ప్రార్థనా మందిరంలో సర్కారు జిల్లాల సేవకుల కొడుకులు కలిగి ఉంటాం. గుర్తుపెట్టుకోనండి. ఎందుకు రావు? ఇందాక కరెంటు పోయింది.